दक्षिणे लक्ष्मणो यस्य वामेन जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम् दूरीकृत सीतार्तिः प्रकटीकृत रामवैभवस्फूर्तिः दारित दशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः। కిష్కింధకాండ చివరికి వచ్చే సమయానికి సుగ్రీవుడు సీతమ్మ జాడని తెలుసుకురండి అని తన సైన్యాన్ని పంపించేస్తాడు. అలా అన్ని దిక్కులకి సైన్యం వెళ్తుంది. దక్షిణ దిక్కు వైపు అంగదుడు అలాగే హనుమంతుడు జాంబవంతుడు ఈ వీరులంతా కూడా దక్షిణం వైపు వెళ్తారు. దక్షిణ దిక్కు చివరి దాకా వాడు చూడవలసిందంతా వెతకవలసిందంతా వెతికేస్తారు. ఎక్కడ ఏమీ కనిపించదు, సీతమ్మ వారి జాడ తెలియదు. అందరూ ఆలోచించుకుంటూ అలా కూర్చుంటూ ఉంటే జటాయువు అన్నగారైన సంపాతి మాటల వల్ల సీతమ్మ తల్లి సముద్రానికి అవతల ఉన్న లంకలో ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఇంకిప్పుడు అంగదుడు బయలుదేరతాడు. ఏమని, రండి రెండుకు రండి, ఇప్పుడు మన సైన్యం ఎంతమంది ఉన్నారు కదా, ఇంతమంది యోధులతో ఉన్నారు కదా, ఎవరు ఎంత దూరం వెళ్ళగలరో చెప్పండి. సముద్రాన్ని లంఘించాలి. 100 యోజనాలు ఉన్న ఈ సముద్రాన్ని దాటి ఆ అవతల ఉన్న లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ అక్కడ సీతమ్మ ఉందా లేదా, క్షేమంగా ఉందా, ఇలాంటి వార్తలు తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఎవరి వీరత్వం ఏమిటో పరాక్రమం ఏమిటో చెప్పండి అని అంటే ఒక్కొక్కరు వస్తారు ముందుకి. గజుడు, గవాక్షుడు, గవయుడు, గంధమాదరుడు, మహిందుడు, ద్వివిధుడు, శరభుడు, సుశేషుడు ఇలా ఒక్కొక్కరు వచ్చి నేను 10, 20, 30, 40, 50, 60, 70, 80 లెక్క చెప్తారు. నేను 10 యోజనాలు ఎగరగలను, నేను 20 ఎగరగలను, నేను 30 ఎగరగలను అని చెప్తారు. దాటవలసింది 100 యోజనాలు. ఆఖరికి అంగదుడు నేను 90 యోజనాల వరకు వెళ్ళగలుగుతారని కూడా చెప్తాడు. అదే 10 యోజనాలు ఎగిరిన వాడు సముద్రంలోనే పడతాడు, 90 యోజనాలు ఎగిరిన వాడు సముద్రంలోనే పడతాడు. 100 యోజనాలు ఎగిరి అక్కడ అవతల వెళ్ళేవాడు ఎవరు కనిపించడం లేదు. జాంబవంతుడు అంటాడు, నేను 100 యోజనములు ఎగిరి అక్కడికి వెళ్ళగలను కానీ తిరిగి మళ్ళీ నేను రాగలను లేదో చెప్పలేను, నా శక్తి సరిపోతుందో లేదో తెలియదు, వెళ్ళడం మాత్రం నేను వెళ్ళగలను అని అంటాడు. ఇప్పటి వరకు సీతాన్వేషణలో ఉన్న వానరసైన్యం జాంబవంతుడి అన్వేషణలో కూడా ఉండాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి జాంబవంతుడు తిరిగి రాడు. ఈ జాంబవంతుడు ఏమైపోయాడా అని దీని గురించి వెతుక్కోవడం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళగలిగిన హనుమంతుడు మాత్రం ఏమీ తెలియనట్టుగా, తనకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా, ఇది నాకు సంబంధించిన విషయం కాదన్నట్టుగా ఆ పర్వతం మీద కూర్చుని అలా దక్షిణం వైపు అలా చూస్తూ కూర్చున్నట్టు. అప్పుడు జాంబవంతుడు వచ్చి నేను చెప్తాను ఎవరు ఈ పని చేయగలరు అని చెప్పి హనుమంతుడిని పిలిచి ఈ పని నువ్వే చెయ్యాలి అని హనుమంతుడిని అంటే, నేనెక్కడ, నాకంత సామర్థ్యం ఎక్కడుంది అని హనుమంతుడు అనడం. నీ శక్తి నీకు తెలీదు, నీకు చిన్నతనంలో ఉన్న శక్తి వేరు, ఆ శక్తి నీకు తెలియకుండా ఉండేలాగా నీవు పొందిన శాపం వలన నీ శక్తి ఏమిటో నీకు తెలియడం లేదు, ఎవరో గుర్తు చేస్తేనే కానీ ఈ శక్తి నీకు తెలియదనే శాపం ఉంది. ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నువ్వు ఈ పని చెయ్యగలవు అని ఒక ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని జాంబవంతుడు అందిస్తే హనుమంతుడు తిరిగి తన మీద తన నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఇక్కడి నుంచి అక్కడికి నేను వెళ్ళగలను అనే ధైర్యంతో ముందుకు వస్తాడు. ఇక్కడ ఏమనిపిస్తుందంటే అందరూ ఈ చర్చ చేసుకుంటూ ఉంటే ఒక హనుమంతుడు మాత్రం నాకేమి సంబంధం లేనట్టు పర్వతం మీద కూర్చుని అటు చూస్తున్నాడు. అంటే దాని అర్థం నేనేం చెయ్యలేను అని హనుమంతుడు పైకడుతున్నా, వాస్తవానికి అది ఎలా కనిపిస్తుందంటే మీరంతా ఇది ఎలా ఎగరాలి చర్చనే సరిపోతుంది, అసలు ఎగరడం నాకు సమస్య కాదు, ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలి, లంకలోకి ఎలా ప్రవేశించాలి, సీతమ్మ జాడని ఎలా కదులుకోవాలి, రాక్షసులకి తెలియకుండా లోపలికి ఎలా ప్రవేశించాలి అని నేనేదో ప్రణాళిక ఊహించుకుంటున్నాను, మీరంతా 10, 20, 30 లెక్కలు వేస్తున్నారేమిటి అన్నట్టుగా అని కూర్చున్నాడా అనిపించేట్టుగా హనుమంతుడు అలా కూర్చున్నట్టు చూస్తూ ఉంటాడు. ఈ లోపు జాంబవంతుడు చెప్పినటువంటి మాటలు విని సరే నేను వెళ్ళగలుగుతాను, రాగలుగుతాను అని అనుకుంటాడు. అనుకుని సర్వధా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయ ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య రావణం అని
తన ధైర్యాన్ని ప్రకటిస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాడు. సర్వధా కృత కార్యోహం, అన్ని విధములుగా కూడా నేను మనం అనుకున్న పనిని అనుకున్నట్లుగా చేయగలిగిన వాడిని. అన్ని విధములుగా అన్న మాట ఎందుకుంది? ఇక్కడ జరగాల్సిన పని ఒకటేగా, సీతమ్మ జాడలు తెలుసుకోవడమే కదా, అది ఒకటేగా పని. మరి ఇంకేముంది? అన్ని రకాలుగాను నేను పనిని నెరవేర్చుకొస్తాను అని అంటే, సీతమ్మను కనుక్కోవడానికి ఒకసారి, రావణాసురుడి సైన్యం ఎంత ఉందో చూడడానికి ఒకసారి, అక్కడ లోపల అసలు రక్షణ వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకోవడం ఒకసారి, ఇలా ఇన్నిసార్లు చేసే పనులు కాదు ఇవన్నీ. కాబట్టి టీఏటీఏలు కలిసి వస్తాయి. ఒకసారి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని పనులు కూడా చేసుకుని వచ్చేయాలి. అందువల్ల సర్వధా కృత కార్యోహం, అన్ని రకాలుగాను కూడా నేను కార్యాన్ని చక్కబెట్టుకుని వస్తాను, ఏమి భయం లేదు, బెంగలేదు అని ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు అంటే, ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య సరావణ, నేను లంకకు వెళ్తాను, సీతాదేవి నాకు అక్కడ కనిపించకపోతే నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్తాను, స్వర్గాన్నంతా వెతుకుతాను, అక్కడ సీతమ్మ దొరకలేదా, నేను మళ్ళీ ఏం చేస్తాను, రావణాసురుడితో సహా నేను లంకను పెకరించి తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. నా ఒక్కడికి వెతకడం అంటే సమయం పడుతుంది, కానీ మనందరం కూర్చుని చెరో వైపు వెతికేస్తే ఇట్టే దొరికిపోతుంది, సీతమ్మ తల్లి ఎక్కడుందో తెలిసిపోతుంది. కాబట్టి అంతటి ఆత్మవిశ్వాసాన్ని తను కలిగి ఉండి భరోసాని వానర సైన్యానికి అంగదుడికి అందించాడు హనుమంతుడు. దీనికి కల్పవృక్షంలో ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడు నేనగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై, అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రతం చింతిత కార్యముల్ తనర చేసెద కల్పతరూపమానుడన్ అని హనుమంతుల వారు పలికిన మాట. ఎంతటి వాడ కావలయునెప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై, ఏ సమయంలో ఏ ప్రతిభతో ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు నేను వెళ్తాను. అలాగే అంటే దాని అర్థం సముద్రాన్ని ఎగరడానికి లంఘించడానికి కావలసిన ప్రతిభ ఒక రకం, లంకలో ప్రవేశించడానికి కావలసిన ప్రతిభ ఒక రకం, సీతమ్మ తల్లిని వెతకడానికి కావలసిన ప్రతిభ ఒక రకం, అంతా చెప్పబెట్టిన తర్వాత రావణాసురుడిని కలిసి చెప్పవలసిన మంచి చెప్పడానికి చూపవలసిన ప్రతిభ మరొక రకం. కాబట్టి ఎంతటి వాడ కావలయునెప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడనేనగుదు, ఎప్పుడు ఎలాంటి ప్రతిభను కనపరచాలో అలాంటి ప్రతిభను కనపరుస్తూ నేను ఆ సమయానికి తగ్గట్టుగా, అందుకే నవోన్మేషశాలిని ప్రతిభ అని అంటారు. ప్రతిభ ఎప్పటికప్పుడు సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ప్రతిభ తన రూపాన్ని అలా మార్చుకుంటూ ఉంటుంది. అది అలాగే ఉండిపోతే అది ప్రతిభ అవ్వదు. అలా చింతిత కార్యముని తనర చేసేద కల్పత రూపమానుడని, అనుకున్నటువంటి పనులను నేను కల్పత రూపమానుడని, కల్పతరువులాగా నేను ఉండగా అనుకున్న పనులు కాకపోవడం ఏముంది, ఏమీ లేదు. అంతగా ప్రాంగణ స్థిత మహాధ్వజవత్, ఆ అంతకుని యొక్క యముని యొక్క ప్రాంగణంలో ఉన్న ధ్వజం ఎంత బలంగా ఉంటుందో అంతటి బలమైన నా భుజాల చేత నేను అనుకున్నటువంటి పనులన్నీ చేసి వచ్చేస్తాను అని చెప్తాడు. అంటే ముందే చెప్తున్నాడు, మళ్ళీ నన్ను చూసి రమ్మంటే కాల్చి వచ్చారని ఎంత వెయ్యక్కర్లేదు, నన్ను నేను కాల్చడానికే వెళ్తున్నాను అన్నట్టు చెప్పాడు, నేను చూడడానికి వెళ్తున్నాను అన్నట్టు చెప్పలా. అయినా అంటే సామెత సరిపోకపోవచ్చు కానీ మనం అలా మాట్లాడుకోకూడదు. కానీ ఆవు చేలో వేస్తూ ఉంటే దూడ గట్టును వేస్తున్నా అంటారు. అలా ఈ స్వామి ఏమో రామచంద్రమూర్త, ఈయన ఎలాంటి వాడు, వెళ్ళి వత్సరామ ధనుపత్య అని విశ్వామిత్రుడు చెప్పాడు. రామ ఆ ధనుసు ఏమిటో ఒకసారి చూడన్నాడే, ఈయన చూడమంటే 2 ముక్కలు చేసుకొచ్చాడు. మరి స్వామి అలాంటి వాడు, మరి దాసుడు కూడా అలాంటి వాడే. చూసి రమ్మంటే వెరగొట్టొచ్చిన ఆయన స్వామి, కాబట్టి చూసి రమ్మంటే కాల్చి వచ్చే భక్తుడు దాసుడు హనుమంతుడు. కాబట్టి అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రతం చింతిత కార్యములు తనర చేసెద కల్పత రూపమానుడన్ అని హనుమంతుల వారి చేత విశ్వనాథ్ వారు పలికించిన మాట మనకి ఏమనిపిస్తుందంటే, విశ్వనాథ్ వారు ఆయన గురించి ఆయన కూడా పరోక్షంగా చెప్పుకున్నారేమో ఈ పద్యంలో అని అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వనాథ్ వారి రచన చాలా కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. పాషాణ పాక ప్రభు అని పాపం ఆయన కొనియాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది అది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంతటి వాడ కావాలయ్యో ఎప్పుడు ప్రతిభా విశిష్టుడై అంతటి వాడనేనగు. ఒకవేళ నిష్ఠావర్షద మోఖమేఘపటలీ నిర్గచ్చదుద్యోజిత శ్రేష్ఠేరం మదమాలికాయుపదుజృంభన్ మహాఘోర వంశూర్చదు షండమండిత రవాహీన ద్రాగిష్టంబై, రవాహీన క్రియా ప్రౌఢి దాగిష్టంబై ఒక రావమంతటన సంఖ్యని చిన్న చాపంబున అని రాయవలసి వస్తే అలాగే రాస్తారు. లేదు
అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని దృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు పంచే చెరకు గడవోలే నడిమికి విరిగే తనువు అని రాయవలసి వస్తే అప్పుడు ఆ ప్రతిభతో అలాంటి పద్యాన్ని రాస్తాను అని విశ్వనాథ వారు ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్టుగా కూడా మనకి ఈ పద్యం భాషిస్తుంది. ఇలా ఉన్నటువంటి హనుమ వెళ్ళి నేను ఎలా అయినా సరే కార్యాన్ని సాధించుకుని వస్తాను అని అందరిలోనూ కూడా ఒక ధైర్యాన్ని నింపి తాను ఉన్నటువంటి ఆ మహేంద్రగిరి నుంచి ఒక్క ఉదుకున ఎగిరి అటువైపు వెళ్ళడానికి మొదటిసారి లంఘించడానికి అలా చూస్తూ ఇంక ఎగరడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి ముందు ఆయన ఏం చేశాడు అంటే తన తోకనట తిప్పి 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 ఒక్కసారి నేలకేసి గట్టిగా కొట్టాడు. సందాడనం ఆచరించే, తాడనం అంటే కొట్టుట, సందాడనము గట్టిగా కొట్టాడు. ఎంత గట్టిగా కొట్టాడు అంటూ వసుధా భాగంబు నిమ్నంబుగా, అక్కడ ఉన్నటువంటి వసుధ నేల కృంగిపోయి అలా లోపలికి దిగబడిపోయేంత గట్టిగా కొట్టాడు. అలా ఆయన అంత గట్టిగా కొట్టలా, ఈయన కొడితే అది అలా విడిపోయింది అంతే. కాబట్టి చూసే వాళ్ళకి ఆ హనుమ తోకకి ఇంత శక్తి ఉంటే మన వాడు అక్కడికి వెళ్తే తీసుకొచ్చేస్తాడులే అనే ధైర్యం కూడా వస్తుంది. ఇక్కడ ఇంకొక పరోక్షంగా మనం ధ్వని అర్థం చేసుకోవాల్సిన ధ్వని ఏమిటి అంటే వానరత్వమునకు నరత్వమునకు మధ్యలో అడ్డంగా ఉన్నది ఏమిటి అంటే బాలమే. కాబట్టి తోకలేని కొద్ది అని అంటూ ఉంటారు ఎవరైనా ఎక్కువగా అలర్ చేస్తూ ఉంటే కూడా. కాబట్టి చేయవలసినటువంటి కార్యానికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే ఈ వానరత్వం వల్లే రావాలి. వానరత్వానికి ఏది సూచన అంటే తోక. కాబట్టి దీన్ని కొట్టాడు కింద అంటే దాని అర్థం నేను నా కపి లక్షణాన్ని, ఏమిటి కపి లక్షణం? చంచలమైన లక్షణం. ఈ చంచలమైనటువంటి లక్షణాన్ని నేను ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను సుమి అని చెప్పడానిక అన్నట్లుగా ఆ తోకని కింద నేలకి వేసి కొట్టి లేచాడు. లేచి అలా ఎగరడానికి ఒక్క ఉదుటున ఎగిరేటప్పుడు ఒకసారి కిందకి కొంగి కూర్చుని అప్పుడు బలంగా పైకి లేస్తాం. అలా బలంగా పైకి లేచినప్పుడట ఊరు వేగోత్థిత వృక్ష ముహూర్తం కపిమన్వయః ప్రస్థితం దూరమధ్వానం స్వబంధుమివ బాంధవాః. ఎలా ఉంది అంటే ఈయన లేచి ఆ ఉదుటిన ఆ తాకిడి కట మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు వేళ్లతో సహా లేచిపోయి ఆయనతో పాటు కొంత దూరం పాటు అవి కూడా ప్రయాణించేట ఆ వేగానికి. అది చూడడానికి ఎలా ఉంది అంటే ఎక్కడో దూరం నుంచి మనం చూడడానికి మన బంధువు మన ఇంటికి వస్తే తిరిగి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనం కొంత దూరం వెళ్ళి వాళ్ళని సాగనంపి మళ్ళీ తిరిగి ఇంటికి వెనక్కి వస్తాం. కొంతమందిని మన ఇంట్లోనే కుర్చీలో ఇలాగే కూర్చుని వెళ్ళిరండి అంటాం. కొంతమందిని తలుపు దాకా వచ్చి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిరండి అంటాం. కొంతమందిని గేటు దాకా వచ్చి వెళ్ళిరండి అంటాం. కొంతమందిని వీధి చివరి దాకా తీసుకెళ్తాం. కొంచెం మరీ ప్రమాదకరమైన వాళ్ళు అనుకుంటే ఎందుకైనా మంచిదని బస్ స్టాండ్ దాకా వెళ్ళి దగ్గరుండి బస్సు ఎక్కించి మరీ వెనక్కి వస్తాం. అంటే అది గౌరవం చేత అవ్వచ్చు, అమ్మయ్య ఇంక వీడు మళ్ళీ తిరిగి రారు అని అనుకోవడం అనే ధైర్యం కోసమైనా కావచ్చు. ఇక్కడ ఈయన బయలుదేరుతుంటే వెనకాల వచ్చిన చెట్లు ఎలా ఉన్నాయి అంటే ఆ చెట్లు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఆత్మీయమైన బంధువు ఇంటికి వస్తే ఆయన్ని వదలలేక కొంత దూరం ఆయనతో పాటు వెనక్కి వెళ్తే వెనకాలే వెళ్ళినటువంటి బంధువులు ఎలా ఉంటారో అలా ఈ స్వామి వెనకాల ఈ చెట్లు కొన్ని చెట్లు, ఆ చెట్లకి ఉన్న పూలు ఇవన్నీ కూడా ఈ పెద్ద దేహంతో ఈయన ఎలా కనిపిస్తున్నట్ట అంటే మిడుగురు పురుగులతో కప్పివేయబడ్డ పర్వతంలాగా కనిపిస్తున్నట్ట. పెద్ద పర్వతాన్ని మిడుగురు పురుగులు కప్పేస్తే ఎలా ఉంటుంది? మిడుగురు పురుగులు మిడుకు మెరుస్తూ ఉంటాయి. స్వామి కూడా అలా పైన అలా మెరుస్తూ ఉన్నాడు. ఏమిటి మెరుస్తున్నాయంటే ఈ చెట్లకు ఉండేటువంటి పూలు, అలాగే వాటి నుంచి రాలుతూ ఉన్నటువంటి మొగ్గలు, ఇవన్నీ కూడా కలిపి స్వామి అలా కనిపిస్తున్నట్ట. ఒకటే సందేహం, పర్వతం ఏమిటి ఎగురుతోంది ఏమిటని కింద ఉన్నవాడు అనుకోవాలంటే ఎగురుతున్నది స్వామి అని తెలియకపోతే. అలా ఆయన ఎగరడానికి ఉపక్రమించాడు, ఎగిరాడు.